ఫైసలాడ్ నువ్వు సెలెక్టెడ్ పర్సన్. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన, మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకోబడ్డ జనాంగంగా ఉన్న మీకు ఘనత రాబోతుంది దైవజనమా. ఎన్నుకోబడిన మీకు మేలు జరగబోతుంది. నీకు ఇష్టమైంది నీవుగా ఎన్నుకున్న తర్వాత అది బజార్లో పడేస్తావా, రోడ్డు మీద విసిరేస్తావా, చెత్తకుండీలో పడేస్తావా? నీకు ఇష్టమైంది, బాగా ఇష్టమైంది ఒక ఫ్లవర్ వాస్ పూలతో ఉన్నదాన్ని నువ్వు తెచ్చి పెట్టుకుంటే దీన్ని తీసుకెళ్ళి ఇసిరి అవతల పడేస్తావా? నువ్వు పడేయవు కదా. ఎందుకు కొనుక్కొచ్చుకున్నావు? విలువైన దీన్ని ఎక్కడో ఒక షోకేసులో పెట్టుకోవాలని తెచ్చుకున్నావా? దీన్ని ఇష్టపూర్వకంగా డబ్బుల్ని హెచ్చించి నువ్వు కొనుక్కున్నావు కాబట్టి ఒక మంచి స్థలంలో నీకు ఇష్టమైన దగ్గర పెట్టుకుంటావు, అవునా కాదా? పెట్టుకొని రోజు కూడా దాన్ని చూసి రిలాక్స్ అవుతూ ఉంటావు. ఆహా, ఎంత బాగుందో, నాకు ఇష్టమైన దానిని నేను ఇక్కడ పెట్టుకున్నాను కదా అని. అదే రీతిగా లోకంలో నుంచి నీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీ కుటుంబంలో నుంచి కూడా నిన్ను ఎన్నుకొని నిన్ను ప్రత్యేకపరుచుకొని తన యొక్క అరచేతిలో నిన్ను చెక్కుకొని నిన్ను చూసుకుంటూ ఉన్నాడు. నీ దేవుని బిడ్డ యేసయ్య తన అరచేతుల్లో నన్ను చెక్కుకున్నాడంట. అది యేసయ్య ప్రేమ అంటే. అది అద్భుతమైన ప్రేమ దేవుని బిడ్డ. ఎన్నుకోబడ్డావు నీవు. ఎన్నుకోబడ్డ నీవు విసిరివేయబడతావా? ఎన్నుకోబడినటువంటి నీవు ఉమ్మివేయబడతావా? ఎన్నుకోబడినటువంటి నీవు అనవసరమైన స్థలాలలో ఉంచబడతావా? కాదు దేవుని బిడ్డ. నువ్వు దేవుని విలువైనటువంటి సమయాన్ని, విలువైనటువంటి జీవితాన్ని, ఘనమైన కార్యాలని దాచి ఉంచాడు. ఆయన ప్రేమించిన వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలులు అవి కంటికి కనబడకపోయినా అవి ఎంతో శ్రేష్టమైనవి. ఆయనను ప్రేమిస్తున్న నీ కొరకు ఆయనకున్న తలంపులు, ఆయన ఆకాశమంత ఉన్నతమైన తలంపులు నీ కొరకు